సింహాసనం టీవీకి స్వాగతం. సినిమా రంగంలో ఒక్కొక్కసారి మనకి ప్రమేయం లేకపోయినా మనం ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా కొద్దిగా మంచితనంతో పాటు హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్లు మరీ ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అలా పవన్ కళ్యాణ్ తనకి సంబంధం లేకపోయినా ఒక విషయంలో కొంత పెద్ద మొత్తంలో అమౌంట్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. విషయంలోకి వెళ్తే తాజాగా పవన్ కళ్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజీత్కి ఒక ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ని బహుమతిగా ఇచ్చారు. అది చాలా కాస్ట్లీ, 1.5 కోట్లు అంత ఉంటుంది దగ్గర. సో అసలు పవన్ కళ్యాణ్ ఈ కారు అతనికి ఎందుకు గిఫ్ట్గా ఇచ్చాడు అని కొంతమంది ఆరాధీశారు. సినిమా జర్నలిస్టులు ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే, ఓజీ చిత్రీకరణ సమయంలో జపాన్లో ఒక ఎపిసోడ్ చేశారు. ఆ ఎపిసోడ్కి సంబంధించి అప్పుడు ప్రొడ్యూసరు నా దగ్గర అంత అమౌంట్ లేదు, బడ్జెట్ అయితే సరిపోదు, వద్దు అని ప్రొడ్యూసర్ అంటే, ఆల్రెడీ డైరెక్టరు అక్కడ ఎలా చిత్రీకరించాలి, ఏం చేయాలనే దాన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండటంతో లేదు ఇది అక్కడ చేస్తేనే బాగుంటుంది, అలా చేస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అతను సొంత డబ్బులు తన డిఫెండర్ కార్ని, ఆల్రెడీ ఉన్న కార్ని అమ్మేసుకుని ఆ డబ్బులు పెట్టి యూనిట్ని జపాన్ తీసుకెళ్ళి ఆ చిత్రీకరణ చేసి తిరిగి వచ్చారు. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్కి పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగా తెలిసిందంట. తెలిసిన తర్వాత అది దాంతో ఆయన ఆశ్చర్యపోయి మనసులో పెట్టుకున్న తర్వాత సినిమా రిలీజ్ అయింది. మంచి బ్లాక్ బస్టర్ అయింది. అంటే మంచి సేఫ్ ప్రాజెక్ట్ అది. పవన్ కూడా చాలా కాలం తర్వాత మంచి హిట్ లాంటిది అనిపించింది. సో ఈ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తాజాగా అతను ఏదైతే డిఫెండర్ కార్ అమ్మేసుకున్నారో అదే డిఫెండర్ కార్ని కొత్తది కొని సుజిత్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ విషయంలో అందరూ పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది అని ఆయనే తెల్లారలేసి చెప్తూ ఉంటారు. సరే, ఈ కారు ఏదో ఆంధ్రప్రదేశ్లో కొనుంటే కనీసం అక్కడ ట్యాక్సులు అవి కలిసి వచ్చేవి కదా, అంటే ఆ ప్రభుత్వానికి ఏమన్నా రూపాయి ఆదాయం వచ్చేది. మళ్ళీ ఆయన ఇక్కడ తెలంగాణలో కొని దాన్ని మళ్ళీ సుజిత్కి గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఓకే, తెలంగాణ అంటే 2 రాష్ట్రాల్లోనే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బట్ ఏంటంటే, ఆల్రెడీ ఆయన ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రాష్ట్రంలో కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది అని ఆయనే చెప్తున్నారు. అలాంటప్పుడు ఎంతో కొంత ఏదో చన్నీళ్ళకి వేడినీళ్ళు సాయం అన్నట్టు అక్కడ కొనుంటే కొంత ట్యాక్సులు అవి, దానికి కట్టే ట్యాక్సులు అవి ఆ ప్రభుత్వానికన్నా వచ్చాయి కదా అని ఒక విమర్శ కూడా ఉంది. సరే, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ని, ఆయన చేసిన పనిని, సినిమా పట్ల అతనుకున్న ప్యాషన్ని గమనించి గుర్తించి మళ్ళీ తిరిగి అతనికి కారు కొనివ్వడం అనేది మనందరం నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిందే.